బాగున్నాయి కదా. చూసారా ఎన్ని పళ్ళు దొరికాయో. ఈరోజు అడవికి వెళ్తున్నాం పరింపళ్ళు కోసం. చూద్దాం మనకి ఎన్ని పరింపళ్ళు దొరుకుతాయో. వీడియో చాలా మంచిగా ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. కోసేయండి పళ్ళండి మెల్లగా. ఇంకో మాతో పాటు మా ఇద్దరు బామ్మదులు కూడా వచ్చారు. హాయ్. జాగ్రత్తగా చేతులు గుచ్చుకుంటున్నాయి ముళ్ళని. పట్టుకో. ఏంటది? చూసారా పళ్ళు పెట్టుకోవడానికి మావాడు మంచిగా తయారు చేసాడు. ఆకుతోటి బాగుంది కదా. బాబా ఎంత మంచిగా ఉన్నాయిరా. ఇంకో ఒక రెండు టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మేము మా అడవిలో పరింపళ్ళ కోసం వచ్చాం. ఇదిగోండి, ఈ పళ్ళు చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పళ్ళు లోపల పిక్కలు ఉంటుంది. ఇది ఎక్కడన్నా పారిస్తే మొక్క పొలిస్తే ఇక్కడ జల్లు. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఫ్రెండ్స్, గాలిగా చెప్తాడు. ఇక్కడ మా అడవిలో చాలా మంచిగా చెట్లన్నీ ఉంటాయి. ఈ సీజన్ వచ్చిందంటే చాలు పరింపళ్ళు చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఈ పిక్కలు కూడా తినేసి ఇక్కడ అడవిలోనే పాడేస్తూ ఉంటారు ఈ జనాలందరూ. కాబట్టి చెట్లు కూడా కొంచెం ఎక్కువగా పెరిగి పండ్లు కూడా మంచిగా ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా ఏజెన్సీ వచ్చినప్పుడు ఒకవేళ తినడానికే ట్రై చేయండి. అటు చూడండి, మా మామ ఆవు కోసం తెగ పరిగెడుతున్నాడు. ఇగో ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, ఇక్కడైతే చాలా పళ్ళు ఉన్నాయి. చూడండి ఇక్కడ గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి పళ్ళు. ఇవి అయితే కొంచెం కలర్ కూడా చూడండి, పింక్ అండ్ వైట్ కలర్లో ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు కొన్ని చూపిస్తాను. ఇగో చూసారా ఎంత బాగున్నాయో పళ్ళు, అదిరిపోయింది. ఇక్కడ మా అడవిలో ఈ సీజన్లో చాలా ఎక్కువ దొరుకుతాయి. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు పక్కగా తినడానికి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇప్పుడు బ్లాక్ బెర్రీస్, రెడ్ బెర్రీస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి ఈ టేస్ట్ కూడా. చూడండి ఇక్కడ మొత్తం ఆకుల కన్నా పళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు అంతా అయ్యే. ఇగో దగ్గర పెట్టు, చూసారా ఎంత బాగున్నాయో పళ్ళన్నీ. బా రే, వీటి ఇంకా ఎక్కువ ఉన్నాయి రా. అవును, ఇగో ఓరే దాయిబా, పుట్ట దగ్గర పెరిగింది దాయిబాది. చూసారా ఎన్ని పళ్ళు దొరికాయో. ఎంత బాగున్నాయి చూడండి. ఇగో చిన్న చిన్న కాయలు స్టార్టింగ్లో ఇలా ఉంటాయి. ఈ కాయలు ముగ్గకుండా ముందు కొంచెం తిన్నా ఒకరుగా ఉంటాయి. ముగ్గిన తర్వాత ఇంకో ఇలా అవుతాయి, వైట్ కలర్లో అవుతాయి, కొన్ని పింకిష్ కలర్లోకి వస్తాయి. ముగ్గిన తర్వాత ఇట్లా టేస్ట్ బాగుంటుంది. ఇదిగో ఇది చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి. అదిరిపోయింది. చూసారా మొత్తం చుట్టూరు అడవిలే. క్లైమేట్ కూడా ఎంత బాగుందో చూడండి. మనం ఇప్పుడు అక్కడ కొండ మీదకి వెళ్ళబోతున్నాం. అక్కడే చెట్లన్నీ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ పరింపళ్ళు టేస్ట్ చేశారా? ఒకవేళ టేస్ట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలాగా వీటి కోసం ఇలా అడవిల్లో కానీ అటు ఇటు ఎప్పుడైనా తిరిగారా? అబ్బా
ఎండలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి మా సైడు. రే అక్కడేం చేస్తున్నారా? రే తినేస్తున్నారు కదా? తినేస్తా నీ అబ్బా తినకండి అని చెప్పాను కదరా. తినకండి దొంగ ఎదల్లారా, తినొద్దురా అంటే అక్కడ కూర్చొని తింటారా? నోరంత ఏంటి అది ఆనండ్రా. తినకండి రా, లాస్ట్ లో కొన్ని ఇంటికి పట్టుకెళ్దాం. ఇక్కడ పరుము పళ్ళు కోసం వస్తే ఇక్కడ ఈత పళ్ళు కూడా ఉన్నాయి. ఈత పళ్ళు తెలుసు కదా, చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇగో ఇవి ముగ్గుతున్నాయి, ఇంకొక 2 రోజులు అయితే ఇవన్నీ ముగ్గిపోతాయి. బాగున్నాయి కదా. పళ్ళుంటే టేస్ట్ చేసేవాడిని, పళ్ళు ఇంకా ముగ్గలేదు ఇవన్నీ. ఇదిగో చూసారు కదా, కొంచెం ముగ్గుతున్నప్పుడు ఇలాగ బ్లాక్ కలర్లో వచ్చి మొత్తం పండిపోద్ది. అప్పుడైతే తినొచ్చు, బాగుంటాయి. ఇలాగ ఈ కాయలు తిన్నా కొంచెం వగరుగా ఉంటాయి. ఇదిగో చూడండి ముగ్గిపోయింది ఇది. ఇగో ఈ ఈత పళ్ళు కూడా చిన్నగా కాయలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి చిన్నవి. ఇవి చూడండి కొంచెం పరువుకు వచ్చిన తర్వాత ఇలా అవుతాయి. ఇంకా కొంచెం ముగ్గినప్పుడు ఇలాగ మొత్తం ఎల్లోయిష్ కలర్లో అయిపోతాయి. తర్వాత పళ్ళు అయిన తర్వాత బ్లాక్ కలర్లో అవుతాయి. బాగున్నాయి కదా. కొన్ని ఈత పళ్ళు దొరికింది ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇందాక మనం అక్కడ కాయలే కనిపించినాయి కదా, ఇగోండి చూడండి ఇంకా పెద్దగా. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇగో పళ్ళు చూసారు కదా, పండినప్పుడు అలా బ్లాక్ కలర్ లో అవుతాయి. ఇదిగో ఇది మామూలు టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. తిని చూపించరా. లోపల ఇలా పిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొండ పైనకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ బోలెడన్ని పండ్లు చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇటు మా అరకు సైడ్ కానీ ఏజెన్సీ వైపు కానీ వచ్చినప్పుడు ఎంతైతే మీరు అంటే ఇక్కడ నేచర్ని అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని వస్తారు కదా, అలానే అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ అడవిల్లో దొరికే ప్రతిదీ మ్యాక్సిమం టేస్ట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్. అది న్యాచురల్గా పండుతాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వచ్చేసాం మనం కొండ మీదకి. బా చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మనం ఇందాక మీకు చూపించాను కదా కొండ మీదకి వెళ్తున్నామని చెప్పి, ఆ కొండ మీదకి అయితే వచ్చేసాము. చూడండి ఇదిగో ఇది కూడా పరుంపల్లి చెట్టే, కాకపోతే ఈ సంవత్సరం దీనికి పూత రాలేదు. అక్కడ బామర్ది పళ్ళు కోసం ఆకులు తయారు చేస్తున్నాడు. చూసారా ఎంత బాగుందో, మనం ఎంత మీదగా ఉన్నామో. ఇగో ఏంటో తెలుసా, వీటిని మా సైడ్ సిగ్గరకాయలు అని అంటాము. ఇగో పండ్లు ఇలా ఉంటాయి, ఇది చూసారు కదా. ఎప్పుడైనా చూసారా మీరు? వీటిని మేము సిగ్గర పళ్ళు అని పిలుస్తాము. ఇగో ఇలా ఉంటాయి పళ్ళు. వీటి టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాడు మా బామర్ది. సూపర్. అలా కొండ దిక్కుంటా అటువైపు నుంచి అలా చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. కొండ ఎక్కడం ఈజీ, కొండ ఎక్కడం కొంచెం కష్టమే కానీ దిగడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మాకు దొరికిన పళ్ళు ఇవి టేస్ట్ చేయండి ఎప్పుడైనా దొరికినప్పుడు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా ఊర్లో అయితే వీటిని పరుము పళ్ళు అని పిలుస్తాం. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను. ఒకవేళ మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్.